అనంతపురం అర్బన్ బ్యాంక్ లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చైర్మన్ జేఎల్ మురళి స్పష్టం చేశారు. గత 2 రోజులుగా అర్బన్ బ్యాంక్ లో స్కామ్ అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఇవాళ తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు. రామ్నగర్ బ్రాంచ్ లో ఒక మేనేజర్ మార్ట్ గేజ్ మీద ఒక మహిళకు 4 లక్షల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. అది నలుగురు పేరు మీదుగా ఇచ్చినట్లు రికార్డు ఉందన్నారు. అయితే ఈ రుణంకి ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తికి నోటీస్ వెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చిందన్నారు. కానీ ఇదంతా ప్రస్తుత పాలకవర్గం లేనప్పుడు కరోనా సమయంలో జరిగిందని ఆయన వివరించారు. కానీ ఇదంతా తాజాగా జరుగుతున్నట్లు కొందరు సృష్టిస్తున్నారని, ఖాతాదారులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిగిందని, బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలో ఎన్నికలు 3 నెలలున్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి. అయితే అనంతపురంలో మాత్రం ఎన్నికలు ముందే వచ్చేలా రాజకీయ నాయకుల వికృత క్రీడలు మొదలుపెట్టారు. అప్పుడే ఈ అనంతపురంలో నిస్వార్థంగా సేవ చేస్తూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని అద్భుతంగా చేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ బ్యాంక్ అనే ఈ బ్యాంకుని రాష్ట్రంలోనే ఒక గొప్ప బ్యాంకుగా తీర్చిదిద్దినటువంటి అవకాశం మాకు ఈ అనంతపురం ప్రజలు, ఖాతాదారులు ఇచ్చారు. అయితే ఈ పాలకవర్గం మీద బురద జల్లాలా? ఈ పాలకవర్గంలో యువకులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు. వీరిని ఏ విధంగానైనా కూడా ప్రజల్లో బ్లేమ్ చేయాలని తలంచినటువంటి కొద్దిమంది రాజకీయ నాయకులు తమ వికృత క్రీడని మా మీద స్టార్ట్ చేశారు. దీనికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా కూడా మేము చేసిన అభివృద్ధిని ఘంటాపథంగా చెప్పగలుగుతాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే మేము 1 రూపాయి అవినీతి చేశామని చూపించగలిగితే మమ్మల్ని కాలరు పట్టుకొని నిలదీసే అవకాశం కూడా మా పాలకవర్గం మీకు ఇస్తోంది. ఇకనైనా మీ వికృత క్రీడలు ఆపండి, మీ అసూయ పగలు ఆపండి. ఇది ప్రజల బ్యాంక్, సామాన్యుల బ్యాంక్. అనేక మంది పేద ప్రజలకు దాదాపు 22,000 కుటుంబాలకు సహాయం చేయగలిగినటువంటి బ్యాంక్ ఇది. నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కథనం, వార్తా కథనం వచ్చింది. అది అనేకమైనటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, మీడియా గ్రూపుల్లో దాన్ని అంతా కూడా పంపించారు. 2022 సంవత్సరం జనవరి 30వ తారీఖున లోన్ చేయబడింది. ఈ లోన్ చేయబడితే ఈ లోన్ ఇచ్చినప్పటికీ పాలకవర్గం లేదు. అప్పటికి ఎన్నికలు కూడా జరగలే. మేము వచ్చింది నవంబర్ 28వ తారీఖు కౌంటింగ్ జరిగితే ఆ రోజు మేము గెలిచాం. 29వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం నవంబర్ నెలలో. మరి మేము లేకపోయినా కూడా నవంబర్ నెలలో మేము ఎన్నికైతే జనవరి నెలలో 30వ తారీఖు ఇచ్చిన రుణానికి మాకు అంటగడుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మేము రాజకీయ నాయకులం అంటూ వికృత క్రీడలు చేస్తున్నటువంటి ఈ నాయకులు ఈ నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ పాలకవర్గానికి ఏ విధంగా భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. 4 లక్షల రూపాయలకు మార్టిగేజ్ చేశారు. ఇది లాంగ్ టర్మ్ లోన్గా కాకుండా వ్యాపార లోన్గా ఇవ్వడం వలన ఒకటే వ్యక్తికి 4 లక్షలు ఇవ్వలేరు. కాబట్టి ఈ 4 లక్షల రూపాయలు ఇంటిని తనఖా పెట్టుకొని బ్యాంకు పేరు మీద 4 పేరు మీద రుణాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఏదైనా పత్రాలు, దొంగ పత్రాలు, దొంగ ఇదో జరిగిందన్నారు. మరి ఎక్కడ జరిగింది దొంగ పత్రాలు, దొంగ ఇది? పోనీ ఆ సమయంలో మేము లేమే, మా పాలకవర్గమే లేదే. మరి ఏది విధంగా మా మీద ఈ నిందను మోపుతారు?